నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అలా చూస్తున్నావు? ఎంతైనా వరసకు చెల్లెలవుతావు కదా. మనస్సు కరిగిపోయి మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి నీ కొడుకుకు అప్పగిస్తాననుకుంటున్నావా? ఆగిపోయిన పెళ్లి స్వయంగా నా రక్తం పంచుకు పుట్టిన నా సొంత చెల్లెలు కూతురిది. నా చెల్లెలంటే నాకు ప్రాణం, వాళ్ల పిల్లలంటే నాకు పంచప్రాణాలు. నీ కొడుకు ఇందు పెళ్లి జరిపిస్తే తప్ప నువ్విక్కడి నుంచి బయటపడలేవు. నడు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. రై, ఇందు పెళ్లి ఆగిపోవడానికి కారణం ఈవిడ కొడుకు. ఇందు పెళ్లి జరిగేంత వరకు ఈవిడ ఇక్కడే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్, నేను దగ్గరుండి చూసుకుంటాను. ఈవిడ కొడుకు ఆవేశపరుడు, ఎప్పుడైనా మెరుపులా వస్తాడు. జాగ్రత్త. నీ కొడుకు ఆ పెళ్లి జరిపించేంత వరకు నీకీ వనవాసం తప్పదు. రేయ్ సార్, ఈవిడ తప్పించుకోవడానికి వీల్లేదు. నేనే హీరోననుకునే జీరో లాంటి కొడుకున్నాడు ఈవిడకి. ఆ జీరోగాడో నేను చెప్పినట్టుగా నా మేనకోడలు ఇందు పెళ్లి చేస్తే సరే సరి, అలా కాదని వాళ్ళమ్మని విడిపించుకోవడానికి ఇక్కడికొస్తే మాత్రం కొడతారో కోస్తారో నాకు తెలీదు. వాడు తిరిగి శవంగా వెళ్ళాలి. అర్థమవుతుందా? సరే సార్, నేను చూసుకుంటాను. మీరు పదండి సార్. ఇందు ఏమండి, ఎందుకు కళ్ళు తెరిచింది? ఏంటి ఈ పని? హ? వాడు ఎవడో ఏదో వాగాడని ప్రాణాలు తీసేసుకుంటావంటే, అసలు నువ్వు లేకపోతే మేమంతా ఏమైపోతామో అని ఒక్క క్షణమైనా ఆలోచించావా? కళ్ళ ముందు బగ్గున మండుతుంటే ఇక మళ్ళీ నిన్నెలా చూస్తావనుకోలేదే. అమ్మా అమ్మా అంటూ నేనేం మాట్లాడినా నీకు తెలీదు అని నాకు చెప్పేదానివి. పెళ్ళాగిపోయిందని నీ దారి నువ్వు చూసుకుంటే నేనేమైపోతానని ఆలోచించవైందు. నిజంగానే నీకంత చావాలనంటే నా మీద కూడా పెట్రోల్ పోసి అంటించుండొచ్చు కదా. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? అసలు ఏం జరిగిందని చనిపోవడానికి? ఎందు నీ గురించి మాకు తెలీదా అమ్మా? ఆయన వాడెవడో అన్న మాటలకి నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటమ్మా? వాడి మాటల్లో మీ వంశం వెళ్ళిపోతే ఇంక నీకు పెళ్ళే జరగదనుకున్నావా? అంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి
నీకు నేను పెళ్లి చేస్తానమ్మా, నా మాట నమ్ము. బాగుంది కృష్ణప్రసాద్, చాలా బాగుంది. భలే తండ్రివయ్యా నువ్వు. ఏంటి, వీడు అనుమానించి వెళ్ళిపోయాడని ఇంకో సంబంధం చూసి వాడికిచ్చి దీన్ని పెళ్లి చేస్తాను అని ఇందుకి హామీ ఇస్తున్నావా? నీ మాటలు బాగున్నాయి. మరి ఆ వచ్చినవాడు అనుమానించడు అని నమ్మకం ఉంది. ఇంకొకడొచ్చి గొడవ చేస్తే ఆ పెళ్లి మాత్రం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి? ఆ అవమానంతోనేగా నా కోడలు మళ్ళీ ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించదని గ్యారెంటీ ఏంటి? అన్న మాటల గురించి, ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడుతున్నావు గాని ఆపిన నీ కొడుకు గురించి మాట్లాడవే. వాడు చేసిన పనికి తండ్రిగా నువ్వు చెయ్యాల్సిన పని మా బావ చేయడానికి వెళ్తే తుపాకీలో బుల్లెట్స్ తీసి తప్పు చేసిన వాడిని కాపాడింది చాలక ఇక్కడ నీ కూతురికి పనికి రాని మాటలు, చేతగాని కబుర్లు చెప్తున్నావా? ఏంటి, వాణ్ణి కాపాడారా? పెళ్లి ఆగడానికి, అందరిలో నా బిడ్డ మీద నింద పడి తిరిగి పరిస్థితి రావడానికి కారణమైనవన్నీ కాపాడారా? నాకు తెలుసు కదా, ఆయనకి వాళ్లే ముఖ్యం. నేను చచ్చిపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అయ్యో ఇందు, అలా అంటావేంటమ్మా? నిజమే కదండి. ఇంత చేసిన వాణ్ణి మా అన్నయ్య నుంచి కాపాడి ఏమి తెలియనట్టొచ్చి కబుర్లు చెప్తుంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? వాడేనా మీ కొడుకు? ఏందో మీ కూతురు కాదా? ఎప్పుడు ఆ శారద గురించి, ఆ కూతురు గురించి, ఆ కొడుకు గురించి ఆలోచిస్తారు కానీ మా గురించి ఆలోచించరే. కాలిన గాయాలతో ఇది ఈ విధంగా ఉన్నా కూడా మీకు దీనికన్నా వాడే ఎక్కువైపోయాడా? మీకు వాడు తప్ప మేము అవసరం లేదా? మా గురించి ఆలోచించరా? అమ్మా, నాన్న గురించి తెలియనట్టు అలా మాట్లాడతావేంటి? ఆయన మా గురించి ఆలోచించకుండానే మేము ఇంత వాళ్ళమయ్యామా? ఎక్కడ్రా ఆయన ఆలోచించేది? మీ గురించి నాకన్నా ఆయన కన్నా ఎక్కువ ఆలోచించేది మా అన్నయ్య, మా వదిన. వీళ్ళు లేకపోతే ఈయన మనల్ని వదిలేసి ఆ ఇంటికే వెళ్ళిపోయేవారేమో. ఎందుకమ్మా ఇంకా ఆయన గురించి బాధపడతావు? ఆయనకి ఎప్పుడు వాళ్ళే ఎక్కువ. నిజంగా నేను చచ్చిపోయి ఉన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అలా అనకు ఇందు.
ఎందుకు కృష్ణప్రసాద్ నీ మాటలతో నీ చేతలతో వీళ్ళని ఇలా బాధ పెడుతున్నావు? హ, నువ్వు నిజంగా పెళ్లి చెయ్యాలి అనుకుంటే ఏదో సంబంధం తీసుకురావడం కాదయ్యా, వద్దని పెళ్లిపోయినా అదే సంబంధం తీసుకొచ్చి ఇందునిచ్చే పెళ్లి చెయ్యాలి. అప్పుడే గౌరవంగా ఉంటుంది. రేపు నలుగురిలో ఇందుకు గాని మనకు గాని గర్వంగా తలెత్తుకుని తిరిగేలా ఉంటుంది. వద్దని వెళ్ళిపోయిన వాళ్ళని ఎన్నిసార్లని బతిమాలతాం? ఆ రోజు గగన్ కొట్టాడని పెళ్లి వద్దు అన్నారు. ఈ రోజు ఎవడో ఏదో వాగాడని పెళ్లి వద్దు అని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని మళ్ళీ వెళ్ళి ఎలా బతుకులాడాలి? అప్పుడు ఇప్పుడు 2 సార్లు పెళ్లి ఆగిపోవడానికి కారణం మీ మనవడే కదండి. అక్కడ తప్పు మీ మనవడిది గాని వాళ్ళది కాదుగా. కృష్ణప్రసాద్, మన గౌరవం నిలబడాలి అన్నా, ఇందు ఆనందంగా ఉండాలి అన్నా పెళ్లి వంశీతోనే జరగాలి. అవును, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. అవతల వాళ్ళ మాటలు నమ్మేవాడిని పెళ్లి చేసుకుని నువ్వే సుఖపడతావే? నాకు నమ్మకం ఉంది. అత్తయ్య చెప్పినట్టు నేను మళ్ళీ అందరిలో తిరగాలన్నా, మన ఇంటి గౌరవం నిలబడాలన్నా నా పెళ్ళి ఆయనతోనే జరగాలి. కాదని మరో సంబంధం చూసినా నేను చేసుకోను. ఏమో అనుకున్నాను గాని నీ ఆలోచనలన్నీ అమోఘం అపూర్వ. ఒకవైపు ఇందు పెళ్లిని ఆపేశావు, మరోవైపు ఇందు చావు బతుకుల సమస్యని సృష్టించావు. అంతటితో ఆగావా? ఎవరితో అయితే పెళ్లి ఆగిపోయిందో ఆ వంశీతోనే మళ్ళీ నాకు పెళ్లి చెయ్యాలని చెప్పేలా ఇందుని రెచ్చగొట్టేశావు. పెళ్లి పందిర్లో అంత అవమానం జరిగాక మళ్ళీ ఆ పెళ్లి కొడుకు వంశీ వచ్చి ఇందు మెడలో తాళి కడతాడా? కట్టడుగాక కట్టడు. అంటే ఆ గగన్ గాడు వాళ్ళమ్మని కాపాడుకోలేడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా ఊహకందని తెలివితో నన్నే ఉక్కిరి బిక్కిరి చేసేశావు. నిన్ను కాదు పిన్ని, ఆ భూమిని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నాను, చేశాను. ఆ భూమి ఇక్కడున్నంత కాలం ఎత్తుకి పై ఎత్తు వేస్తూనే ఉంటుంది. భూమిని ఇక్కడి నుంచి పంపించాలంటే భూకంపాన్ని సృష్టించాలి. సృష్టించాను కూడా. ఇప్పుడు చూడు, అమ్మకు జరిగిన అవమానం తట్టుకోలేక ఆ గగన్ అండ్ ఫ్యామిలీ అయితే అంతా విషం తాగి చావాలి.
సిగ్గు లేకుండా బతికేద్దాం అనుకుంటే ఈ ఊరొదిలే పోవాలి. అది ఇది కాదని మా ఇంటి మీదకొస్తే మా బావ చేతిలో చస్తాడు. ఎటు చూసినా ఇక మీరాకి సవతి పోరుండదు. ఇందు పెళ్లి జరిపించలేక మనం ఇచ్చిన డోసు తట్టుకోలేక ఈ పాటికే ఆ భూమి ఊరొదిలి వెళ్ళిపోయుంటుంది. పోవడం లేదు, వస్తుంది. నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను గాని భూమంత స్ట్రాంగ్ అపూర్వ. కదలడం కష్టం అనిపిస్తుంది. అటు గగను, ఇటు మీరా సవతిపోరు, ఇటుకిటు భూమిని తరిమేయడం. ఒక్క దెబ్బకి 3 పిట్టలు కొట్టావు అనుకున్నాను. కానీ ఈ పిట్టింకా ఎగరలేదే. అలా ఎలా జరుగుతుంది? నేను అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే. రా, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఇందు పెళ్లి జరగాలన్నా, అక్కడ శారద పెళ్లి ఆగాలన్నా నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ మా నాన్న నా కుటుంబం అంటూ కనిపించకూడదు. నీ తండ్రి లాంటి వాడిని నావి నీవి ఏంటమ్మా? నా బిడ్డ మొహంలో సంతోషం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను.